హ్యూజ్ లైనప్ ఏదో పెట్టుకున్నారు, చాలా పెద్దగా ఉండబోతుందని. ఏంటి అసలు పెద్ద పెద్ద స్పాన్ ఉన్న కథలు కూడా ఉన్నాయి అని? ఉన్నాయి రాజ్బాబు, వెరీ హ్యాపీ. మంచిగా కేర్యాంప్ అని చెప్పి అది చాలా బాగుంటుంది సినిమా. అది మొన్న ఓపెనింగ్ అయింది కదా. అది చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బాగా నవ్వించబోతున్నా, కన్ఫర్మ్ షూర్ షాట్ బాగా నవ్వించబోతున్నా. దాని తర్వాత ఒప్పుకున్న 3 సినిమాలు చాలా బాగున్నాయి, కథల పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఒకటి పీరియాడిక్ ఫిలిం ఒక పెద్దది అవుతుంది, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అది 3 parts, Part 1, Part 2, Part 3. మేబీ నా కెరియర్లో చాలా పెద్ద సినిమా అది. ఏంటి అది లంకెల బిందెల మీద ఏదో కాన్సెప్ట్ అని విన్నాను. అవును, అంటే ఆ పాయింట్ అని తెలుసు. ఆ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది, చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది సినిమా. 3 parts ఉంటుంది అది. 3 parts, Part 1, Part 2, Part 3. చాలా హ్యూజ్ ఉండబోతుంది. చాలా హ్యూజ్ ఉంటుంది అది. మాకు Part 1కి ప్రీ ప్రొడక్షన్కే మాకు 1.5 year టైం పట్టేస్తుంది. మోస్ట్లీ అది 2027 బిగినింగ్లో చేస్తున్నది, ఇప్పుడున్న కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత. చాలా బాగుంటుంది అది. అంటే నా కెరియర్లో అది వన్ ఆఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోండి, పెద్దదిగా. ఓకే. అండ్ మీరు కూడా ఏదో మీ స్క్రిప్ట్ ఏదో రాసుకుంటున్నారు, మీరు ఒకటి ఏదో చేయబోతున్నారు, మీకు జరిగిన విషయాలు అది కూడా విన్నాను. ఏంటి అది ఎలా ఉండబోతుంది, అది ఎప్పటి నుంచి ఉండబోతుంది? అది ఇయర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఒక 2 కమిట్ అయినాను, 2 అయిపోయిన తర్వాత అది చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అదేంటి మీరు డైరెక్షన్ చేస్తారా? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. స్టోరీస్ అయితే డైలాగ్స్ అయితే నాదే, నేనే రాసుకుంటున్నాను. అది బేసిక్గా మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది అది. అదే మీ చుట్టుపక్కల జరిగిన చాలా ఒక సోషల్ ఇష్యూ మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనర్ అది. నాకు ఎంటర్టైనర్ ఎప్పటి నుంచో చేద్దాం అని ఉంది, అది ఖచ్చితంగా చేస్తాను. సో మీరు చూసిన విషయాల్ని చూపించబోతున్నారు, కొంచెం అవుట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది. ఓకే. ఏంటి అసలు డైరెక్షన్ చేసే ఆలోచన ఇప్పుడే ఉందా, లేకపోతే ఇంకా డైలమాలు ఉన్నారా ఏంటి? డైలమాలో అయితే ఏమీ లేను. అంటే మీకు ముందు నుంచి ఆ గ్రిప్ ఉంది కదా. డైలమా అయితే ఏమీ లేను. ఆ టైంకి నిజంగానే ఎవరైనా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ దొరికారు అనుకోండి, మనం ట్రస్ట్ చేసి ఇది ఈ పర్సన్కి ఇవ్వచ్చు అని అంటే వెరీ హ్యాపీ. మనం హ్యాపీగా మన పని ఏదో యాక్టింగ్ చేసుకొని కథ ఇచ్చేసి వచ్చేయచ్చు. అది ఎప్పుడైనా ఆ టైంకి అనిపించకపోతే చేయాల్సిన సినారీ వస్తే చేయడం అంతే. బట్ మనకు నిజంగా ఒక రైట్ పర్సన్ దొరికారనుకోండి, మనకు ఆ హెడ్ఏక్ ఉండదు ఇంకా. ఎందుకంటే మోర్ దెన్ షూట్ కన్నా అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, తర్వాత ఎడిటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ, మనం వేరే సినిమాలు షూటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఒకవేళ నేను చేస్తే ఏంటంటే నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది కదా, అదొకటి చూస్తున్నాను. ఒకవేళ రైట్ పర్సన్ దొరికితే కథ నేను ఇచ్చి తను డైరెక్ట్ చేయమంటాను, లేదంటే ఇంక చేయాల్సిన సినారీ వస్తే చూడాలి. ఏంటి మీరు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి కూడా కొంతమంది డైరెక్టర్స్ పిక్ చేసుకుంటారంటే ఏంటి అసలు? ఏంటి ఒక డైరెక్టర్ ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే తనని పిలిపించి తన కథ విని, ఇప్పుడు కేరాంపు నాని కదా, సో తనకి అంటే నాకు అక్కడ ఇక్కడ నేను లేదు. ఎవరైనా ఎప్పుడు వచ్చినా ఆఫీస్కి ఎవరైనా కథ చెప్తే మనకు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఆ రోజు ఎదురే కథ నచ్చాలంతే. ఓకే. ఇంకా నేను అసలు తెలిసిందే, మీకు తెలిసి ఉంటుంది రెండు, ఇంకేమీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్లు అలాంటి ఏముండవు. అలా నాని ఇంతకుముందు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తనకు పిచ్చి పిచ్చిగా ఇష్టం అంటున్నాను. అయిన తర్వాత సమ్మతమే నుంచి ట్రై చేస్తున్నారు. ఎవరో ఒక పర్సన్ కథ చెప్తే మా టీంలో ఎవరో శ్రావణ్ అని చెప్పి ఒక అతను ఉంటాలి, చాలా మంచోడు బేసిక్గా. ఓకే. ఆ రోజు మనోడు ఏదో హైలో ఉండి కిరణ్ బోరం ఇలా సినిమా అంటే మా వాడు కొంచెం పెద్ద బడ్జెట్లు చేస్తున్నాడే, ఒక 40-50 అనుకుంటున్నాడే అన్నాడంట. అప్పుడు నాని అవునా మరి ఇంత పెద్ద బడ్జెట్లు అయితే మన కష్టం లేని ఆ రోజు అయ్యి మళ్ళీ ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు ఎందుకో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ వచ్చింది. అండ్ చోటు భయ్ మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ ద్వారా అప్రోచ్ అయితే దా కథ విన్నాను, కథ విన్నా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అప్పుడు ఇంక ఇమీడియట్లీ దా చేసేద్దాము అని చేసేయడం అంతే. ఏంటి ఆయన పెద్ద కథ చెప్తే మీరు ఫస్ట్ ఎంటర్టైనర్ తీసుకొచ్చారు ఏంటి? అంటే ముందు చెప్పింది ఎంటర్టైనరే, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇదే చెప్పారా? కేరామ్ చెప్పాడు. ఓకే. నాకు అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. నేను అప్పుడు ఏంటంటే సరే అవుతుంది కదా, దీని తర్వాత ఇంకోటైనా పెద్దగా ఏమన్నా వేద్దామా అనే ఒక ప్రాసెస్లో మనోడు ఊరికే సరదాగా ఏదో చెప్తున్నాడు, ఈ కథ చెప్దాము ఎలా ఉంటుందో చూడండి అని చెప్పాడు. బేసిక్గా నేను హర్రర్ ఫిలిమ్స్ నేను చూడను. ఓకే. నాకు అది కొంచెం అన్ని జోనర్లో మిక్స్ అయి ఉంటుంది. అది హర్రర్ అయినా సరే నేను భయపడిపోతా, నేనే వెళ్ళను థియేటర్కి, అది నాకు వద్దునని చెప్పొద్దునని అన్నాను. మనోడు అని ఊరికే సరదాగా వినొచ్చుగా అని అన్నాడు. అది వినగానే నాకు ఫ్యూజ్ అవుట్, ఇలా అయిపోయాను. సినిమా మొత్తం అయిపోగానే ఇలా మనోడు చెప్పిన కథ విధానం కానీ అంతా అయిపోయి అదిరిపోయింది నాని అన్నాడు. Part 2 కూడా ఉందన్నా అన్నాడు. చెప్పన్నా Part 3 కూడా ఉందన్నాడు. చెప్తుంటే నాకు మొత్తం అంతా ఒక Part 1, Part 2, Part 3 ఇంత స్టోరీ ఉంది మనోడి దగ్గర. నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయి అదిరిపోయింది, ఇది చేద్దాం కదా అని నేను. ఓహో, ఇప్పుడు మీరు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నది లంక బిందెల మీద ఇదే నాని. నేనేమో ఇది చేద్దామని, నానేమో అన్న కొంచెం ముందు ఎంటర్టైనర్ చేద్దామన్నా, నాకు నిన్ను ఇలా చూడాలని ఉందని నాని, నేనేమో నాకు అలా చూసుకోవాలని ఉంది ఫస్ట్ అది చేద్దామని. దానికి మా ఇద్దరి మధ్య 6 months టైం పట్టింది. ఫైనల్గా నాని కన్విన్స్ అయ్యా, లేదు నువ్వు అన్నదే కరెక్ట్, కొంచెం నేను ఏదో సీరియస్గా వెళ్ళిపోతున్నాను, ఒకసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాము అనే దాంట్లో డిసైడ్ అయ్యి
ఫస్ట్ కే ర్యాంప్ చేస్తున్నాం. ఓకే. ఏంటి కే ర్యాంప్లో నరేష్ గారి సీన్లు చాలా బాగా వచ్చినాయి నేను రైటింగ్లో అంతా ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ పార్ట్? ఆయన కరెక్ట్ పక్క బాగా ఆడబోతున్నారు అంటున్నారు. ఈరోజు టిల్ డేట్ మేము పేపర్ మీద రాసుకున్న దానికి 60% స్క్రీన్ పైకి వచ్చిన, జస్ట్ 60% వచ్చినా ఇట్ విల్ బీ ఏ బ్యాంగ్ ఆన్. హిలేరియస్గా థియేటర్ మొత్తం గోల ఉంటుంది. 60% వచ్చినా చాలు. నరేష్ గారిది అయితే చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. ఆయన ట్రాక్ ఏదో బాగా సెట్ అయ్యిందని ఆయన ట్రాక్ అయితే చాలా రోజులు గుర్తుండిపోతుంది. మొన్న అదే ఓపెనింగ్ రోజు అంటున్నారు నరేష్ గారు, నేను ఫస్ట్ టైం కలవడం అక్కడ. ఆయన వచ్చి మా అద్దరిపోయిందమ్మా, నేను చెప్తున్నాను చాలా గట్టిగా ఉంటుంది ఈ సినిమా అంటే, ఎగ్జైటెడ్ సార్ మీకు ఇంకా చాలా బాగుంటుందని. చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. సాయి కుమార్ గారితో మళ్ళీ చేస్తాను. ఓకే. మా ఫాదర్ గారు సాయి కుమార్ గారు కానీ, గణేష్ గారిది వీటీవీ గణేష్ గారు, ఆయన ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఓకే. సో అంతా బాగా కుదిరింది ఎంటర్టైన్మెంట్, చాలా మంచి ఎంటర్టైనర్. నవ్వుకుంటూనే ఉంటారు రాజు. ఆ సినిమా పర్పస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుతూనే ఉంటారు. అందుకే నన్ను 60% మేము అచీవ్ చేసిన పేపర్ మీదది చాలా మంచి ఎంటర్టైనర్ ఇస్తాం. అండ్ ఏంటి నేను రీసెంట్గా ఒకటి విన్నా, ఏంటి మీరు ప్రొడక్షన్లో ఒక చిన్న సినిమా తీయబోతున్నారు, ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పబోతున్నారు అని, ఎవరికి తెలియకుండా సైలెంట్గా షూట్ చేసేస్తున్నారని విన్నా. ఏంటి ఎలా ఉండబోతుంది? అంటే ఆ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న ప్రాజెక్ట్ అది? బ్రో, నేను ముందు ఒక కథ విన్నాను, అది చాలా బాగా నచ్చింది. ఓకే. మన ప్రొడక్షన్లో చేద్దాము, చిన్న సబ్జెక్టు చిన్న బడ్జెట్తో చేద్దామని ముందు అది 1.5 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఓకే. మాకు టైం కుదరట్లే, ఇవన్నీ పడిపోవడము, టీం మొత్తం దీంట్లో స్ట్రక్ అయ్యాము. నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండే, చాలా మంచి డైరెక్టర్ తను. ఓకే. తనతో చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నారు. ఏంటి అది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్? మంచి డ్రామా, ఫీల్ గుడ్ డ్రామా. అది కూడా పీరియాడిక్ ఫిలిం. ఏంటి చాలా మీ సన్నిహితుల దగ్గర కూడా ఆ సినిమా గురించి ఎక్కువ చెప్తుంటారంటే అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను కొంచెం చూశాను ఫుటేజ్ కూడా, చాలా మంచి సినిమా అవుతుంది. అది నేను ఎందుకు చేయలేదని మిస్ అవుతున్నా. అవునా? చాలా బాగా నచ్చింది. అంటే వెరీ క్యూట్ స్టోరీ, చాలా బాగా తీశారు. కుప్పం దగ్గర తీశారు మొత్తం. ఓకే. లొకేషన్స్ కానీ ఆ వైబ్ కానీ మొత్తం తమిళ్, కర్ణాటక, తెలుగు అంతా బ్లెండ్ అయిన ఒక ఫ్లేవర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ వెరీ సూన్, అది చెప్పడం వెరీ ఎర్లీ టు సే. తొందరలో ఎంతవరకు అయిపోయింది అది షూట్? అవుతుంది, మోస్ట్లీ అయిపోవచ్చింది అది. సో వెరీ సూన్ మీ నుంచి ఒక మంచి ప్రొడక్ట్ రాబోతుంది మీ ప్రొడక్షన్ నుంచి నిర్మాతగా, మీ బ్యానర్లో అయితే. హ్యాపీ.